అసలు మహాభారతం ప్రస్తావన వస్తే వినాయకుడిని ఎందుకు తలుచుకుంటారో తెలుసా? వినాయకుడికి ఎందుకు ఏకదంతమే ఉంటుందో తెలుసా? అది ఎందుకో చెప్తాను, ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఒకరోజు వేదవ్యాసుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి మహాభారతాన్ని రాయాలి అని అనుకుంటున్నా నెక్స్ట్ జనరేషన్స్ కోసం అని అన్నాడు. నా వేగాన్ని క్యాచ్ చేసి రాసేవాళ్ళు కావాలి అని బ్రహ్మని అడిగితే, నీ వేగానికి మ్యాచ్ అయ్యే వాడు వినాయకుడు ఒక్కడే అని బ్రహ్మ చెప్తాడు. వ్యాస మహర్షి వినాయకుడిని మహాభారతం రాయడానికి సహాయం అడుగుతాడు. వినాయకుడు సరే అని ఒక కండిషన్ పెడతాడు. నేను వేగంగా రాస్తాను, కానీ మధ్యలో మీరు చెప్పడం ఆపితే నేను రాయడం ఆపేస్తాను అంటాడు. వ్యాసుడు కూడా నేను వేగంగా చెప్తాను, నీకు దాని అర్థం తెలిసాక రాయాలి అని అంటాడు. వినాయకుడు సరే అంటాడు. వ్యాసుడు ఆపకుండా చెప్పడం మొదలు పెడతాడు. వినాయకుడు కూడా ఆగకుండా వేగంగా రాస్తూ ఉంటాడు. అలా రాస్తూ ఉండగా మధ్య మధ్యలో వ్యాసుడు కొన్ని కష్టమైన పదాలను చెప్తూ ఉంటాడు. దాన్ని అర్థం చేసుకుని రాసే టైంలో వ్యాసుడికి కొంచెం రెస్ట్ దొరుకుతుందని. అలా వినాయకుడు రాస్తూ ఉంటే బుక్స్ అయిపోతూ ఇంక్ బాటిల్ ఇంక్ అయిపోతూ ఉంటాయి. అలా సడన్ గా తన కలం ఇరిగిపోతుంది. వెంటనే ఆ కండిషన్ వల్ల మధ్యలో ఆపకుండా తన దంతాన్ని విరిచి ఇంక్ బాట్ లో ముంచి తను రాయడం మొదలు పెడతాడు. అందుకే మనం వినాయకుడిని ఏకదంతాయ అని అంటాం. అలా వినాయకుడు ఆగకుండా మహాభారతాన్ని పూర్తి చేసి చదువుకు ప్రతీకగా మారాడు. మనం ఏదైనా వర్క్ మొదలు పెడితే ఆపకూడదు అని దీనికి అర్థం. ఒరిజినల్ మహాభారతం చాలా పెద్దది. అది రాయడానికి అప్రాక్సిమేట్ గా 3 years పైగానే పట్టింది అని అంటారు. కంటెంట్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.